నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉదయ్ కృష్ణ ట్రైనీ ఐపీఎస్ అధికారి. ఈ విషయం గురించి చాలా మందికి తెలిసిన విషయమే. అండ్ తన విషయంలో ఒక ట్రైనీ ఐపీఎస్ మీద తను లైంగికంగా వేధింపులకు పాల్పడినాడు. అండ్ ఆ వీడియోస్ అండ్ ఆ ఫొటోస్ అన్ని కూడా తన భర్తకు పంపించి నన్ను వేధించసాగాడు. నా చెయ్యి పట్టుకొని కూడా బలవంతంగా రూమ్‌లోకి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి అని చెప్పేసి తోటి ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ కేసు ఆధారంగానే తను నేను ఆ అమ్మాయిని ఎటువంటి లైంగిక వేధింపులు చేయలేదు. అండ్ న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని చెప్పేసి ఎవరైతే నిందితుడుగా అనుమానిస్తున్న ఉదయ్ కృష్ణ ఉన్నాడో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు సర్క్యులేట్ అయినాయి. అండ్ ఇవన్నీ జరిగిన సందర్భంలో తను రీసెంట్‌గా సూసైడ్‌కి పాల్పడ్డాడు. సూసైడ్ కూడా చేసుకున్నాడు అని చెప్పేసి సంచలన విషయం బయటికి రావడం జరిగింది. తీరా చూస్తే హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వైద్యులందరూ కూడా పరీక్షలు చేసి మద్యం అతిగా సేవించడం వల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు గానీ అతని బాడీలో ఎటువంటి విషం మాకు కనిపించలేదు. ఎటువంటి పాయిజన్ మాకు కనిపించలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అండ్ ఫైనల్‌గా ఉదయ్ కృష్ణకి కోర్టులో కూడా వాదనలు వినిపించినప్పుడు కోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. అండ్ ఎవరైతే నిందితుడిగా అనుమానిస్తున్న ఉదయ్ కృష్ణ ఉన్నారో తనకి దాదాపు 2 రోజులుగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్‌లో గల 2 అడ్రస్‌లో కూడా వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికెళ్ళి నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించిన సందర్భం కూడా మనకు తెలుసు. అండ్ ఆ 2 రోజుల నుంచి కూడా ఉదయ్ కృష్ణ కనబడకుండా తిరుగుతున్నారు. అండ్ ఫైనల్‌గా తెలిసిన విషయం ఏంటంటే ఉదయ్ కృష్ణ అందుబాటులో లేడు. ఉదయ్ కృష్ణ పరారీలో ఉన్నాడు. నిందితుడు కాబట్టే తను పరారీలో ఉన్నాడు. అండ్ తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా బాధితురాల తరఫున బంధువులు గాని, బాధితురాలు గాని, పోలీసులు గాని అనుమానిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తాను. నా భవిష్యత్తును నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఇన్‌స్టా స్టోరీలు పెట్టి జనాలందరికీ తెలియపరిచిన ఉదయ్ కృష్ణ తోటి మహిళా ఐపీఎస్ అధికారికే ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే ఇన్ని వేధింపులు ఉంటే సమాజంలో మహిళలకి ఎక్కడ భద్రత ఉంది? ఇట్లాంటి ఐపీఎస్ అధికారులు రోడ్డు మీదకొచ్చి లేదా సమాజంలోకొచ్చి జనాలను ఏం ఉద్ధరిస్తారు అని చెప్పేసి కూడా మహిళా లోకం కూడా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి. చూద్దాం పోలీసులు పట్టుకుంటారా ఉదయ్ కృష్ణని? అండ్ ఉదయ్ కృష్ణ తన తప్పును అంగీకరిస్తాడా లేదా? అండ్ ఫైనల్‌గా బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్‌తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.